ఓం నారాయణ ఆదినారాయణ అవధూత లీల అధ్యాయము 19 శ్రీ స్వామివారి అభయము. శ్రీ స్వామివారి సేవకు తమ జీవితాలను అంకితం చేసి వారినే తమ గురువు, దైవము, తల్లి, తండ్రి, అన్నాదమ్ములు, తమ సర్వస్వము అనే భావంతో నిరంతరము శ్రీ స్వామివారిని సేవించిన సేవకులకు వారి ఎడపాటు అనే ఆలోచన హృదయాన్ని పిండివేసేది. వారు మహాసమాధి చెందితే తమ గతేమిటి అన్న సందేహం కలిగిన సేవకులు శ్రీ స్వామివారితో ఆ విషయం కన్నీటితో విన్నవించినప్పుడు ఆ కరుణామయుడు ఇచ్చిన అభయాలు వారి సేవకులకే గాక వారితో అనేక జన్మలుగా ఏదో ఒక విధంగా అనుబంధం ఉన్న మన అందరికీ అండగా ఉన్నది. వారిచ్చిన అభయాల ప్రకారం మనం నడుచుకున్నంతసేపు వారి దివ్య సన్నిధి రక్షణలకు మనకు కొదవే లేదని, మనం ఏమారి ఉన్న సమయాల్లో కూడా ఆ కరుణామయుడు మనలను వెన్నంటి కాపాడుతారని వారి మహాసమాధి అనంతరం లీలలు నిరూపిస్తున్నవి. అలా వారిచ్చిన కొన్ని అభయాలను స్మరిద్దాము. వల్లపురెడ్డి నారాయణరెడ్డి గారు మద్రాసులో కారు కొన్నారు. కానీ సి బుక్ విషయంలో కొన్ని ఇబ్బందులు ఎదురైనవి. ఎన్ని మార్లు తిరిగినా పని కాలేదు. ఇట్టి సమయంలో ఒకరోజు పెనవర్తిలోని వారి ఇంట్లో శ్రీ స్వామివారి పటానికి ఇలా విన్నవించుకున్నాడు. స్వామి, ఎన్ని మార్లు తిరిగినా నా కారు విషయం అలాగే పెండింగుగా ఉంది. ఇక 3 రోజులలో మరలా మద్రాసుకు వెళ్ళబోతున్నాను. ఈసారైనా పని అయ్యేటట్లు దయచేయండి అని ప్రార్థించాడు. 3వ రోజు మద్రాసు పోతూ శ్రీ స్వామివారిని గొలగముడిలో దర్శించి తాను వెళ్ళే పని గూర్చి విన్నవించారు. 3 రోజుల నాడే నీ పని పూర్తి చేసిల్లా అయ్యా అన్నారు శ్రీ స్వామివారు. అంటే 3 రోజుల నాడు తాను శ్రీ స్వామివారి పటానికి విన్నవించుకున్న వెంటనే ఆ పని విషయం శ్రీ స్వామివారు చెక్కబెట్టారన్నమాట. అందుకే శ్రీ స్వామివారు ఒకప్పుడు అన్నారు, వాళ్ళు ఉండేదాన్ని బట్టి కదయ్యా మనం ఉండేది అని. శ్రీ స్వామివారి పటాన్ని కేవలం ఒక చిత్రపటంగా గాక ఆ మహాత్ముడు మనపై కరుణచే ఆ రూపంలో మన ఇంటనున్నారని భక్తి శ్రద్ధలతో ఆ పటాన్ని సేవిస్తే ఆ సేవ వారికి ప్రత్యక్షంగా చేసినట్లేనని మనకు అభయం ఇచ్చారు. శ్రీ స్వామివారు 2 సంవత్సరాలకు సమాధి చెందుతారు అనగా అన్ని జీవులలో వెంకయ్య ఉన్నారని వ్రాసుకోయ్యా అన్నారు. కనుక మనం ఏ జీవిని ఆదరించినా బాధించినా అది శ్రీ స్వామివారికే చెందుతుందనే ఎరుకతో ప్రతినిత్యం నడుచుకోవడమే నిజంగా శ్రీ స్వామివారికి మనం చేసే నిత్య పూజని మనం గుర్తించాలి. కనుకనే తమ ప్రతిరూపాలైన సర్వజీవులపై వారికంతటి ప్రేమ లేకుంటే ప్రతినిత్యం ఆ జీవుల కొరకు అంతంత అన్నం భూతబలికి సమర్పిస్తారా? అన్నము, రాగులు మొదలగు వాటిని చీమలకు పోసేవారా? భక్తులు భరించలేని రోగాలను తమ శరీరం మీదకు తీసుకొని బాధపడతారా? ఒకప్పుడు శ్రీ స్వామివారు తమను సిద్ధలయ్యకొండ శిఖరంపైకి తీసుకుపోమ్మని సేవకులను కోరినారు. శ్రీ స్వామివారు నడవలేరు. డోలీలో తీసుకుపోవడానికి అది అనువైన మార్గం కాదు. ఒక భక్తుడు శ్రీ స్వామివారిని వీపు మీద ఎక్కించుకుని కొండపైకి చేర్చాడు. మూరకు 3000 రాసుకోయ్యా అన్నారు శ్రీ స్వామివారు. ఆ భక్తుడు ఆయనను మోసుకుని నడిచిన ప్రతి మూరెడు దూరానికి అపారమైన పుణ్యం అతడి పేర జమ చేయబడినదని వారి భావం. స్వామి, మీరు సమాధైతే మేము మా ఇండ్లకు పోకుండా భిక్షమెత్తుకుని జీవిస్తూ తమ సమాధి దగ్గరే ఉంటాము అన్న సేవకులతో, అట్లా పని లేదయ్యా, మీరు అడవిలో కూర్చున్న అన్నం వచ్చేటట్లు రాసుకోండి అన్నారు చల్లని శ్రీ స్వామివారు. అంటే వారు ముక్తిని కూడా సేవకులకు అనుగ్రహించారన్నమాట. మరొకప్పుడు, స్వామి, మీరు సమాధైతే మేమేం చేయాలి, ఎక్కడకు పోవాలి అని గురవయ్య అడిగితే, ఎక్కడకు పోనెక్కర్లేదయ్యా, నా సమాధి దగ్గర కూర్చున్న అంతా నేను ఉన్నట్లే జరుగుతుంది అని అభయమిచ్చారు. నా భక్తులతో నా సమాధి మాట్లాడుతుంది, నా మట్టి సమాధానం చెబుతుంది, నా నామం పలుకుతుంది అన్న శ్రీ సాయి మాటలను ఎంతగానో శ్రీ స్వామివారి అభయాలు పోలి ఉన్నవి. ఒక్కొక్కప్పుడు మంచి వేసవికాలపు ఎండలో మధ్యాహ్నం 12 గంటలకు నేరుగా ఫలానా కుండ దగ్గరికి పోవాలి అనేవారు. త్రోవన పోదామంటే ఒప్పుకోరు. ముండ్లు కానీ, బండలు కానీ, గుట్టలు కానీ నేరుగా అంటే నేరుగా వెళ్లాల్సిందే. శ్రీ స్వామివారి డోలీ మోసేవారు పాదరక్షకలు ధరించేవారు కాదు. బి నాగయ్య చెబుతున్నారు, స్వామి కృప వలన వారు ముండల్లో పొమ్మంటే ఓంకారం చేస్తూ నీదే భారం గురుదేవా అంటూ నిలువునా ముండ్ల మీద నడిచినా ఒక్క ముళ్ళు గుచ్చుకునేది కాదు. నేరుగా శ్రీ స్వామి చూపిన దిశలో నడిచేవాళ్ళం. అంతటి ఎండలో 12 గంటలకు బయలుదేరి 3 గంటల వరకు విరామం లేకుండా తిరిగి మజిలీకి వస్తే అలుపు బడలిక ఉండేది కాదు. అయ్యా, మీరు మోసినందుకు 30 కోట్ల రసీదు తీసుకుపోయారు అని చెప్పేవారు. ఒకప్పుడు తన దునిని ఉద్దేశించి, కోటిలింగాల పూజ కదయ్యా ఇక్కడ జరిగేది అన్నారు శ్రీ స్వామివారు. తిరుపతిలో జరిగిన ఒక యజ్ఞం గురించి శ్రీ స్వామివారికి చెబితే, అయ్యా, అక్కడ 40 రోజులలో వచ్చే ఫలితం ఇక్కడ 4 గంటలలో వస్తుందిలా అయ్యా అన్నారు.
మరొకప్పుడు అన్నారు, బాలయోగి ఆయన పని ఆయన చూచుకొని పోయేవాడేనయ్యా, మనం అందరినీ చూస్తుండ్లా. ఒకరోజు గురువయ్యతో, అయ్యా వీరబ్రహ్మం గారిలాగా గుంట త్రవ్వించుకొని చాటున కూర్చోను, అందరికీ అన్ని ఏర్పాట్లు చేసిపోతాను అని అన్నారు. అలాగే జరిపిస్తున్నారా ప్రేమమూర్తి. రోసిరెడ్డితో, అయ్యా అందరికీ పంట పండించాను, దొంగలు పడకుండా కాపలా కాచుకోండి అన్నారు శ్రీస్వామివారు. ఆధ్యాత్మికంగా అందరినీ పూర్ణంగా అనుగ్రహించాను, మీలోని ప్రకృతి సిద్ధమైన దుష్ట సంస్కారములు అనే దొంగలు ఆ కృపను దోచుకోకుండా కాపాడుకోమని శ్రీస్వామివారి భావం కాబోలు. శ్రీ స్వామివారిని నమ్ముకున్నాను, అంతా వారే చూచుకుంటారు అని అనుకుంటూ తప్పులు చేస్తూ పోవడం సరైన పద్ధతి కాదు. మనలోని చెడ్డ గుణాలు అనే దొంగలను ఏరి పారేసుకుంటే శ్రీ స్వామివారి కృప మనకు అనుభవం అవుతుంది, దక్కుతుంది. మీరు పోతే మాకు దిక్కెవరు స్వామి అంటే, పోయేది ఎక్కడికయ్యా, సూర్యచంద్రులు ఉన్నంత వరకు ఉండేదే కదా అన్నారు ఆ మహనీయుడు. ఈ విషయం నిజమేనని మహాసమాధి అనంతరం జరిగే శ్రీ స్వామివారి లీలలు నిరూపిస్తున్నవి. వెంకయ్య పేరు మీద పిడికెడు మెతుకులు పెట్టిన వారికి, తెచ్చిన వారికి వారి మంచి చెడ్డలని మనమే చూడొద్దయ్యా అన్నారు శ్రీ స్వామివారు. ఒకనాడు శ్రీ స్వామివారు అన్నారు, ఇప్పుడు ఎవరెవరు ఏ ఏ పని చేసుకుంటున్నారో ఇక ముందు కూడా ఆ పనులే చేసుకోండి, ఆ పనులలో నేనే ఉన్నాను అన్నారు. తేలు కుట్టిన వారు కొందరు శ్రీ స్వామివారి దగ్గరకు వస్తేనే తగ్గుతుంది, మరికొందరికి ప్రదక్షిణలు చేస్తే తగ్గుతుంది, మరికొందరికి కుట్టినప్పుడే శ్రీ స్వామివారిని స్మరిస్తే తగ్గుతుంది. ఈ భేదమేమిటి స్వామి అంటే ఆయన అన్నారు, వాళ్ళు ఉండేదాన్ని బట్టి కదయ్యా మనం ఉండేది అని. అంటే అవతలి వారి విశ్వాసాన్ని బట్టి రక్షణ అన్నమాట. శ్రీ స్వామివారే మరొకప్పుడు చచ్చేదేముంది, బ్రతికేదేముంది, చచ్చి బూడిదైనా రమ్మంటే రావాల్సిందే కదా అన్నారు. అప్పుడప్పుడు శ్రీ స్వామివారు రోసిరెడ్డితో, అయ్యా ఊర్లోకి పోయి ఎవరినన్నా అడిగి పాత గుడ్డలు తీసుకురా అయ్యా, మనకు పనికి వస్తాయి, ఇచ్చిన వాళ్లకు జబ్బులు పోతాయి అనేవారు. ఏదైనా ఒక పని ప్రారంభించేందుకు ఏ వారం మంచిది స్వామి అని ఒక భక్తుడు అడిగాడు. మందల కనుక్కుంటే మంగళవారం మంచిది కదయ్యా. మందల కనుక్కోవడం అంటే మనం ఏ పని చేసినా నిష్కామ కర్మగా గురుసేవగా చేస్తూ ఉంటే ఏ వారమైనా పర్వాలేదు, చెడ్డదని భావించే మంగళవారం కూడా మంచిదేనని శ్రీ స్వామివారి భావన. భక్తుడు, స్వామి మీరు నిరంతరం పర్యటిస్తున్నందుకు మాకు మేము దర్శించే భాగ్యం కష్టముగా ఉన్నది. స్వామి, ఎక్కడ తలుచుకుంటే అక్కడనే ఉండ్లా అయ్యా నేను. ఇది నిజమేనని ఎంతోమంది భక్తుల అనుభవాలు రుజువు చేస్తున్నవి. ఒకప్పుడు శ్రీ స్వామివారు అన్నారు, ఇప్పుడు ఏముందయ్యా, వెంకయ్య చాటుకుపోయిన తర్వాత 3 ఏళ్లకు కదా ఉండేది. ఇక్కడ నెల్లూరు రంగనాయకుల స్వామి గరుడ సేవ జరిగినట్లు జరుగుతుంది. పూర్తి విశ్వాసంతో ఇక్కడికి వచ్చి ఏమనుకుంటే అది అయ్యేదే కదయ్యా. ఈ మాట నేడు అక్షరాల నిజమైంది. వాళ్ళుండేదాన్ని బట్టి కదయ్యా మనం ఉండేది అని సెలవిచ్చారు శ్రీ స్వామివారు. ఈ విషయం అక్షరాల నిజమని వక్కెమ్మ అనుభవం రుజువు చేస్తుంది. ఒకరోజు చలమానాయుడు వక్కెమ్మ శ్రీ స్వామివారి దర్శనార్థమై ఏరు దాటుతున్నారు. ముందు నడిచే చలమానాయునికి నడుములోతు నీళ్లు, గుడ్డలన్నీ తడిశాయి. అతని వెనుకనే వచ్చే అమాయకురాలు వక్కెమ్మకు మాత్రం మోకాళ్ళ లోతు నీళ్లు, గుడ్డలు తడవనే లేదు. అధ్యాయం 19 సంపూర్ణం.